వెల్కమ్ బ్యాక్. ఇది లండన్‌లో తన డే 2. మార్నింగ్ 8:30 అవుతుంది టైము. హోటల్‌లో తన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్‌కెళ్తున్నారు. హోటల్ నుంచి తన ఆఫీస్‌కి జస్ట్ 5 మినిట్స్ వాక్ అంతే. ఇలా హోటల్ నుంచి బయటికి రాగానే టవర్ బ్రిడ్జ్ కనిపిస్తా ఉంది. అండ్ ఇది తనున్న హోటల్ అనమాట. ద టవర్ హోటల్, హోటల్ పేరు. లండన్‌లో అన్ని స్ట్రీట్స్‌కి వెహికల్స్ యాక్సెసిబుల్ ఉండవనమాట. ట్రాఫిక్ ఎక్కువుంటది. రోడ్స్ బ్లాక్ అయిపోతాయని చెప్పి అన్ని స్ట్రీట్స్‌కి వెహికల్స్‌ని అలో చేయరు. ఒక కామన్ పాయింట్‌లో పార్క్ చేసేసుకొని అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ ఎళ్తారనమాట అందరూ. సో, లండన్ ఎళ్తున్నాము అంటే ముందే ప్రిపేర్ అయిపోవాలి. ఎక్కువ నడవాల్సొస్తుంది అని చెప్పి. అండ్ తను ఆఫీస్‌కి రీచ్ అయిపోయారు. నాకు ఇక్కడ వర్క్ లైఫ్‌లో నచ్చిందేంటంటే, ఎవరు ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేయమని ప్రెషర్ చేయరనమాట. ఎన్ని డెడ్‌లైన్స్ ఉన్నా కూడా 5:00కి వర్క్ అయిపోతే 5:01 తర్వాత కూడా ఎవరు వర్క్ చేయరు. అండ్ ఎవరు ప్రెషరైజ్ కూడా చేయరు. తన ఆఫీస్‌లో మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఈవినింగ్ అందరూ టెర్రస్ మీదకెళ్లారనమాట. టెర్రస్ మీద నుంచి కూడా టవర్ బ్రిడ్జ్ వ్యూ బాగా కనిపిస్తా ఉంది. అండ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈ టీమ్ అందరూ కలిసి ఈవినింగ్ డిన్నర్‌కెళ్తున్నారు. నవంబర్‌లో ఆల్రెడీ క్రిస్మస్ వైబ్స్ స్టార్ట్ అయిపోయి ఫుల్ క్రిస్మస్ డెకార్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది లండన్ సిటీ మొత్తము. అందరూ నవంబర్ నుంచే క్రిస్మస్ వైబ్‌లో ఉంటారు. సో, టీమ్ అందరూ కలిసి నైట్ డిన్నర్‌కి ఫెమినో అనే ఒక స్పానిష్ రెస్టారెంట్‌కెళ్లారు. అందరూ మంచిగా టైమ్ స్పెండ్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కువ కలవరు కదా అందరూ. సో, కలిసినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. తన డే 2 డిన్నర్‌తో ఎండ్ అయిపోయింది. అండ్ ఇది తన డే 3. మార్నింగే ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూతో ప్లెజెంట్‌గా డేని స్టార్ట్ చేశారు. అండ్ ఇది తన లాస్ట్ డే లండన్‌లో. ఇక్కడ నుంచి చెక్‌ఔట్ అయిపోయి డైరెక్ట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోయి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేస్తారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హోటల్స్‌లో ఎక్స్‌ప్రెస్ చెక్‌ఔట్స్ ఉంటాయి. జస్ట్ మన కీస్ అందులో డ్రాప్ చేసి వచ్చేయడమే. తిను వర్క్ చేసే ఆఫీస్‌లో అందరూ వర్క్ ఫ్రమ్ హోమే. సో, అందరూ ఫ్రీక్వెంట్‌గా కలవరు. 6 మంత్స్, 1 ఇయర్‌కి ఒకసారి కలుస్తా ఉంటారు. తన టీమ్‌లో ఉన్నవాళ్ళు ఒకరు స్పెయిన్ నుంచి, ఒకరు ఇటలీ నుంచి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కంట్రీ నుంచి ఉన్నవాళ్ళున్నారు. అండ్ అందరూ కలిసి మళ్ళీ లంచ్‌కి బయటికెళ్లారు. ఆఫీస్‌లో తన లాస్ట్ డే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఇంటికి స్టార్ట్ అవుతున్నారు. సో, ట్రైన్ ఎక్కడానికి ఆఫీస్ నుంచి ట్యూబ్ ఎక్కారనమాట. ప్రీవియస్ వీడియోస్‌లో మీకు చూపించాను కదా! అండర్‌గ్రౌండ్‌లో ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు. సో, ఇది ఆఫీస్ అవర్స్ కాదు కాబట్టి ట్యూబ్స్ కూడా అంత క్రౌడెడ్ ఉండవు అండ్ బిజీగా కూడా ఉండవు. ఈ ట్యూబ్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి 75 ఫీట్ డెప్త్‌లో ఉంటాయన్నమాట. సో, అండర్‌గ్రౌండ్‌లో ఇలా టనెల్స్‌లా ఉంటాయి. ఇక్కడ నుంచి ఎస్కలేటర్ ఎక్కి గ్రౌండ్ లెవెల్‌కెళ్ళగానే ట్రైన్ స్టేషన్‌కెళ్ళొచ్చు. సో, ట్యూబ్ స్టేషన్ నుంచి బయటికి రాగానే మనం మెట్రో స్టేషన్స్‌లో ఎలాగైతే కార్డ్ ట్యాప్ చేస్తామో, అలాగే ఇక్కడ కూడా కార్డ్ ట్యాప్ చేసేసి బయటికెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్‌కెళ్ళడానికి మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కాలి. ఇది ట్రైన్ స్టేషన్ అనమాట. నేను ఫస్ట్ ఈ ట్రైన్ స్టేషన్‌కెళ్ళినప్పుడు ఇది ట్రైన్ స్టేషనా? ఎయిర్‌పోర్టా? అర్థం కాలేదు. కన్‌ఫ్యూజ్ అయిపోయాను. చాలా పెద్దగా ఉంటుంది ఈ స్టేషను. అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! ఈ స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటాయి అని చెప్పి. సో, ఇవే ఇంటర్నేషనల్ డిపార్చర్ ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. ఇక్కడే ఇమిగ్రేషన్స్ అన్నీ చేస్తారు. అండ్ యూకేలో ఇప్పుడు 'విక్డ్' అనే ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో, ఆ మూవీ ప్రమోషన్స్ కోసం ఇక్కడ ఒక పెద్ద సెటప్ పెట్టారు. మీకు ముందు వీడియోస్‌లో చూపించాను కదా! యూకేలో మా ఫేవరెట్ ఫుడ్ చైన్ ఎగ్ రెక్స్ అని.
సో, అది కనిపించినప్పుడల్లా అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి అనిపిస్తది. ఎలాగో స్నాక్స్ టైమే కాబట్టి ఒక బేక్ తీసుకొని తను ప్లాట్‌ఫార్మ్‌కెళ్తున్నారు. మనకెలాగైతే ట్రైన్ ఇన్ఫర్మేషన్ అంతా ఎల్‌ఈడీస్‌లో డిస్‌ప్లే చేస్తారో ఇక్కడ కూడా అలాగే అన్నమాట. ఇక్కడ ట్రైన్స్‌లోకి సైకిల్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏ ట్రైన్ ఏ ప్లాట్‌ఫార్మ్‌కొస్తది అనే ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వరు. ట్రైన్ వచ్చే ఒక 10 మినిట్స్ ముందు ఆ ఎల్‌ఈడీస్‌లో డిస్‌ప్లే చేస్తారనమాట. సో, అందరూ ఇలా ప్లాట్‌ఫార్మ్ గేట్స్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు ట్రైన్ ఇన్ఫర్మేషన్ కోసం. ట్రైన్ కంపార్ట్‌మెంట్ ఆర్డర్స్ కూడా ముందే స్క్రీన్‌లో చూపిస్తారు. ఇక్కడే చూసుకొనెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు. సో, నా హస్బెండ్ ఇప్పుడు నాటింఘమ్ ట్రైన్ ఎక్కాలి. సో, నాటింఘమ్ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ ఇలా డిస్‌ప్లే చేస్తారు. అండ్ పక్కన బోర్డింగ్ అని చెప్పి కూడా రాస్తారనమాట. సో, ఆ బోర్డింగ్ అని వచ్చినప్పుడు మనం లోపలికెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో, ట్రైన్ డీటెయిల్స్ రాగానే అందరూ క్యూ ఫార్మ్ చేసేస్తారనమాట ప్లాట్‌ఫార్మ్స్‌కి వెళ్ళటానికి. సో, ఇలా మనం టికెట్ స్కాన్ చేసుకొని లోపలికెళ్ళిపోవాలి. మనకి అలాట్ చేసిన కోచ్ చూసుకొని ట్రైన్ ఎక్కేసి మనకి రిజర్వ్ చేసిన సీట్‌లో కూర్చోవాలి. లండన్‌లో 3 డేస్ ఉన్నందుకే హోమ్ ఫుడ్ మిస్ అయిపోయారు. లండన్‌లో ఫుడ్ ఎంత బావున్నా మన స్పైస్ లెవెల్స్‌కి రీచ్ అవ్వదు. సో, మనకు ఆ కారం అవన్నీ తినాలనిపిస్తా ఉంటది. అండ్ తనొచ్చే టైంకి మంచి స్పైసీ ఫుడ్ రెడీ చేసి పెట్టమని చెప్పారు. సో, నాటింఘమ్‌లో దిగేసిన తర్వాత స్టేషన్ నుంచి ఇంటికి ఒక 10 మినిట్స్ వాక్ అంతే. కానీ లండన్‌లో ఎక్కువ నడిచి, నడిచి ఓపిక లేదని చెప్పి ట్రామ్ ఎక్కారు. ఇక్కడ ట్రామ్ అనేది ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, లోకల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. సో, ఇది ట్రామ్ వే అనమాట. ఇక్కడ నుంచి ట్రామ్ ఎక్కుతారు. మీకు ట్రామ్ గురించి ఇంకో వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ట్రామ్ ఎక్కాక నెక్స్ట్ స్టాప్‌లోనే దిగుతారు. ఆ ట్రామ్ స్టాప్ నుంచి ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే ఇంటికొచ్చేస్తారనమాట. యూకే వచ్చిన తర్వాత మేము ఫస్ట్ టైము ఇట్లా విడివిడిగా ఉండటము 3 డేస్. నేనైతే చాలా మిస్ అయ్యాను. ఎప్పుడెప్పుడు ఇంటికొస్తారా అని వెయిట్ చేస్తా ఉన్నాను. If you like this video, please do consider subscribing the channel. Bye bye.